ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా ఉత్తర మధ్య తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, మెదక్ తదితర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంటోంది. వానలకు తోడు బలమైన గాలులు వీచే అవకాశం ఉందంటోంది. ఇక రాజధాని హైదరాబాద్ విషయానికి వస్తే ఇవాళ ఆకాశం మేఘావృతమై ఉంటుందని, సాయంత్రం వరకు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇక గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గి వాతావరణం చల్లబడుతుందని తెలిపింది. ఉరుముల సమయంలో ప్రజలు సురక్షితంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ సూచించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఇక ఉత్తర మధ్య తెలంగాణలో ఇదే నేపథ్యంలో అటు హైదరాబాద్ లో కూడా మేఘావృతమైన వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సునీత. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనము అది తీవ్ర రూపం దాల్చింది. దీంతో తీవ్ర రూపం దాల్చినటువంటి అల్పపీడనము వాయుగుండంగా మారింది. ఈ వాయుగుండంగా మారడంతో తెలంగాణలో వాతావరణంలో గణనీయమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికీ గత వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షం అయితే కురుస్తూనే ఉంది. భారత వాతావరణ శాఖ చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము ఈ వాయుగుండము ప్రస్తుతం ఒడిశాలోని బాలసోర్ కు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వాయుగుండము చాందుబలి భిగాలకు 60 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. దీని ప్రభావంతో పాటు ఉపరితల ఆవర్తనం కూడా చురుగ్గా కదులుతున్న కారణంగా ఋతుపవనాల వేగం కూడా కాస్త పెరగడంతో తెలంగాణ వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటే మరికొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షాలు పడే సూచనలు అయితే కనిపిస్తున్నాయి సునీత. ఎందుకంటే ఇప్పటి వరకు నైరుతి ఋతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించినప్పటికీ కూడా వాటి యొక్క గమనము, వాటి యొక్క స్పీడ్ ఎక్కువగా లేకపోవడంతో వర్షాలు పడలేదు. దీనికి ప్రధాన కారణము ఎల్నినో అని కూడా వాతావరణ శాఖ అధికారులు పదే చెప్తూ వస్తున్నటువంటి పరిస్థితులలో ప్రస్తుతము బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనము అది వాయుగుండంగా మారడంతో మనకు వాతావరణం కంప్లీట్ గా కూడా చల్లగా ఉంటుంది. గత 3-4 రోజుల నుంచి కూడా ఎండ అనేది ఎక్కువగా మనకు కనిపించడం లేదు. గత వారం రోజుల వరకు కూడా తీవ్రమైనటువంటి ఎండ ఉక్కపోతతోటి తల్లడిల్లిపోయినటువంటి ప్రజలకు ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణం అయితే చాలా చల్లగా ఉండడం వల్ల చాలా రిలాక్స్ అవుతున్నారు. సో పడుతున్నటువంటి వర్షంతో ప్రజలకైతే కాస్త ఉపశమనం లభిస్తుంది తప్ప వ్యవసాయ రంగానికైతే పూర్తిగా ఉపయోగపడని వానలుగా కూడా అటు రైతాంగం అంటుంది. ఈ రోజు రేపు ఎల్లుండి కూడా వర్షాలు అయితే ఎక్కువ కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర మధ్య తెలంగాణ జిల్లాలపై ఈ ఋతుపవనాల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇందులో భాగంగా ఈ రోజు ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాలతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు కూడా వీచే అవకాశం ఉంది. ఈ పరిస్థితులలో ఉరుములు మెరుపులు సంభవించే సమయంలో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని, చెట్ల కింద లేదా విద్యుత్ స్తంభాల వద్ద నిల్చోకుండా సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రమం పొందాలని కూడా విపత్తు నిర్వహణ శాఖ కూడా సూచనలు అయితే జారీ చేసింది. నిరంతర వర్షాల కారణంగా రాష్ట్రంలో గరిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే కాస్త తక్కువగా నమోదవుతున్నాయి. దీనివల్ల ప్రజలకు ఉక్కపోత నుంచి ఉపశమనం లభించినట్టుగా చెప్పవచ్చు. మరోవైపు జిల్లాలో పరిస్థితి ఆ విధంగా ఉంటే హైదరాబాద్ సిటీతో పాటు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా నిన్నటి నుంచి మొన్నటి నుంచి కూడా ఆహ్లాదకరమైనటువంటి
వాతావరణం కనిపిస్తుంది. సిటీ వాసులతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు కూడా మారిన చల్లని ఆహ్లాదకర వాతావరణంలో చాలా ఎంజాయ్ చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా నగరంలో సాధారణ స్థితిలో నమోదవుతున్న వర్షపాతము ఈ వారం మరింత పుంజుకునే సూచనలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సోమవారం అంటే ఈ రోజంతా కూడా ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుంది. పగటిపూట తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉంది హైదరాబాద్ సిటీ ఏరియాలో. రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు కూడా చాలా తక్కువగా నమోదు అవుతున్నాయి. ఎందుకంటే వర్షం జల్లులు పడే అవకాశం 40% వరకు ఉందని, రాత్రి వేళల్లో ఈ అవకాశము 10% వరకు తగ్గుతుందని కూడా వాతావరణ శాఖ అయితే ఒక అంచనా వేసింది. హైదరాబాద్ వాతావరణ శాఖ ఇచ్చినటువంటి సమాచారం మేరకు హైదరాబాద్ సిటీలో కూడా ఈ రోజు మధ్యాహ్నం నుంచే కూడా కంప్లీట్ గా వాతావరణంలో మార్పులు వచ్చి సాయంత్రం నుంచి అయితే వర్షం అయితే కురిసే అవకాశం ఉన్నటువంటి పరిస్థితులలో హైదరాబాద్ సిటీ వాసులు, హైదరాబాద్ ప్రజలు, హైదరాబాద్ కి వచ్చేటువంటి ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ప్రజలు కూడా ఈ వాతావరణ పరిస్థితులను అంచనా వేసుకుంటూ వరదలను, వర్షాన్ని పరిస్థితులను తెలుసుకుంటూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అధికారులు కూడా సూచనలు అయితే చేస్తున్నారు. ఇక ఓవరాల్ గా చూసుకుంటే పడుతున్నటువంటి వర్షం వలన కాస్త ఉపశమనం లభిస్తుంది. ఈ వానలు అయితే ఉపయోగకరంగా లేదని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మనకు లోటు వర్షపాతమే కొనసాగుతుంది. హనంకొండ, వరంగల్, మహబూబాద్, జయశంకర్, భూపాల్పల్లి జిల్లా, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం ఈ జిల్లాలో విపరీతమైనటువంటి లోటు వర్షపాతం ఉంది. 20 నుంచి 30 మిల్లీమీటర్ల లోటు వర్షపాతం కొనసాగుతుంది. మిగతా జిల్లాలో 15 నుంచి 20 మిల్లీమీటర్ల లోటు వర్షపాతం కొనసాగుతుంది. అంటే ఇప్పటి వరకు కూడా వర్షం ఒక చెదురుమదురు వర్షమే పడుతుంది తప్ప పూర్తి స్థాయిలో భారీ వర్షం పడి ఆ భారీ వర్షం వరదగా రూపాంతరం చెంది ఇటు నదులు ప్రవహించడము, వాగులు ప్రవహించడము, భారీగా వరదలు వచ్చినటువంటి సిచ్యువేషన్, చెరువులు కూడా పూర్తి స్థాయిలో నిండిపోయి మత్తళ్లు దూకుతున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పటి వరకు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా లేదు సునీత. ఎందుకంటే వర్షం అనేది ఈ జూన్ నెలలోనే మనకు లోటు వర్షపాతం నమోదైంది. జూలై నెలలో ఖచ్చితంగా కురవాల్సిన వర్షం కంటే అధిక వర్షపాతమే కురవాల్సి ఉంది. ఎందుకంటే అధికంగా వర్షం కురవకపోతే వ్యవసాయ రంగానికి అయితే సాగు అనేది చాలా ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే అటు వ్యవసాయ శాఖ, ప్రభుత్వము రెండు కూడా, దాంతో పాటు వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఈసారి ఎల్నినో కారణంగా, ఎల్నినో ఎఫెక్ట్ తోటి వర్షాలు అధికంగా కురిసే అవకాశం లేని పరిస్థితులలో ప్రజలు రెగ్యులర్ గా వేసుకునేటువంటి పంటల కంటే ప్రత్యామ్నాయ పంటల వైపు ఆలోచించాలని, ప్రత్యామ్నాయ పంటల సాగు చేయాలని కూడా ఆల్రెడీ సూచనలు చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ట్రైనింగ్ ను కూడా ఏ పంటలు పండించుకోవాలని దానిపైన ఆల్రెడీ కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా రాష్ట్రంలోని రైతాంగాన్ని కూడా అవగాహన కల్పిస్తున్నారు. అంటే ఒకవైపు ముందస్తు చర్యల్లో భాగంగా ఈసారి లోటు వర్షపాతం ఉంటుంది కాబట్టి ప్రజలు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని, రైతాంగం వేసుకోవాలని అటు వ్యవసాయ శాఖ ప్రభుత్వం సూచిస్తుంది. సో వాస్తవ పరిస్థితి కనుక గమనిస్తే సునీత, నిజానికి ఎక్కడ కూడా మనకు పూర్తి స్థాయిలో వాటర్ అయితే కనిపించడం లేదు. యాక్చువల్లీ ఈ సీజన్ లో అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితులలో మనం దాదాపు ఒకవేళ జర్నీ కనుక చేస్తే ఒక 50 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు జర్నీ చేస్తే చిన్న చిన్న కుంటలు గాని, చెరువులు గాని, చిన్న చిన్న పాగుతున్నటువంటి వాగుల్లో గాని ఎక్కడ చూసినా సరే వాటరు పారుతున్నటువంటి దృశ్యాలు కనిపించేవి. కానీ ప్రస్తుతం అయితే ఎక్కడ కూడా ఆ సిచ్యువేషన్ అయితే కనిపించడం లేదు. ఎక్కడ కూడా కొత్త వాన నీరు అనేది కనిపించడం లేదు. సో దాంతో పాటు ఇక ప్రాజెక్ట్ లో కూడా ఎక్కువగా మనకు భారీగా నీరు లేదు. కేవలం మినిమం వాటర్ స్టోరేజ్ మాత్రమే ప్రాజెక్టులలో ఉంది. ఇక గోదావరి నదికి సంబంధించింది మాత్రం ప్రవాహము కాళేశ్వరం వద్ద నుంచి కూడా మొన్నటి నుంచి ప్రారంభమైంది. ఎందుకంటే ఆ వాటర్ కూడా మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా పెనుగంగా నది ప్రవహించి పెనుగంగా నది ప్రవాహం ప్రాణహితలోకి రావడం వల్ల ప్రాణహిత నది కాళేశ్వరం వద్ద గోదావరి నదిలో అంతర్లీనమైపోతుంది. కాబట్టి ఆ ప్రాణహిత వాటర్ కాళేశ్వరం వద్ద గోదావరిలో కలుస్తుండడం వల్ల అక్కడి నుంచి గోదారమ్మ నిన్న పరుగులు పెడుతుంది. గోదావరి ప్రవాహము నిన్న కాళేశ్వరం వద్ద 95,000 క్యూసెక్ల వరకు ఉంది. అంటే ఇది ఈ సీజన్ లో, ఈ వానాకాలం సీజన్ లో ఒక నది పారడము 95,000 క్యూసెక్లు అనేది మొదటిసారి. ఇంకా ఎగువన ఉన్నటువంటి కాళేశ్వరం ఎగువన ఎక్కడైతే మనకు నిజామాబాద్ జిల్లా నుంచి మహారాష్ట్ర నుంచి మన గోదావరి నది ఎంటర్ అవుతుందో, ప్రవేశిస్తుందో, అక్కడి నుంచి కాళేశ్వరం వరకు కూడా ఎక్కడ కూడా
ఈ గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో వర్షం కురకపోవడం తోటి కూడా ఇక్కడ వర్షం అయితే పడట్లేదు. కృష్ణా నది పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. దీంతో పాటు మిగతా నదుల పరిస్థితితో పాటు పెద్ద పెద్ద వాగుల ప్రవాహం కూడా ఇప్పటివరకు అది లేదని చెప్పుకోవచ్చు. అయితే పడుతుంది వర్షము, కానీ పూర్తి స్థాయిలో వ్యవసాయ రంగానికి తాగునీటిని పూర్తిగా అందించేటువంటి వర్షపాతం అయితే ఇప్పటి వరకు నమోదు కాలేదు. రైతాంగం కూడా వానలు పడాలని ఎదురు చూస్తున్నారు సునీత. ఓకే, రైట్. థ్యాంక్ యూ రాజ్ పటేల్.